హలో స్టూడెంట్స్, ఈ 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. డ్రా ద రే డయాగ్రమ్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ బైకాన్వెక్స్ లెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్స్. ఇందులో 6 కేసెస్ ఉంటాయని మీకు తెలుసు. ఇందులో ఏదైనా ఒక 2 కేసెస్ ఇస్తున్నాడు. ఈచ్ క్యారీస్ 2 మార్క్స్. పర్టికులర్గా ఈ క్వశ్చన్కి సంబంధించి అంటే కాన్వెక్స్ లెన్స్ రే డయాగ్రమ్స్ గీసేటప్పుడు మాత్రం మార్జిన్ ఎగ్జాక్ట్గా మీరు మెజర్మెంట్స్ తోటి గీసుకోవాలి. అప్పుడే మీకు డయాగ్రామ్ పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 18 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్ పెట్టుకోండి. అలా ఇక్కడ కూడా 18 సెంటీమీటర్స్ ఎగ్జాక్ట్గా చూడండి. మళ్ళీ పొరపాటున 17 పెట్టేస్తే క్రాస్ వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు మార్జిన్ ఇలా కొట్టి తర్వాత పైనుంచి ఒక 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక లైన్ తీసుకోండి. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇందులో మళ్ళీ మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయండి. 18 సెంటీమీటర్స్ కదా, సో ద మిడ్ పాయింట్ ఈజ్ దట్ 9 సెంటీమీటర్స్. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం 12 సెంటీమీటర్స్ ఆర్క్ గీయాల్సి ఉంటుంది. అందుకని 12 సెంటీమీటర్స్కి ఈ సర్క్యులర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చివరికి కొంచెం ఇలా ఇటు ఎక్స్టెన్షన్ ఉండేలాగా ఈ స్కేల్ని ఉంచుకొని ఏవైనా 2 సెంటీమీటర్స్ అంటే 4, 5 2 మార్క్స్ ఈ మధ్యలో ఆ మిడ్ పాయింట్ దగ్గర ఈ డాట్ ఉండేలా చూసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సర్క్యులర్ తోటి ఈ 4 సెంటీమీటర్స్ దగ్గర ఉంచేలాగా, అంటే ఇక్కడ ఏదైనా ఒక పేపర్ సపోర్ట్ పెట్టుకోవచ్చు మీరు. సపోజ్ ఈ పేపరే ఉంది, ఈ పేపర్ సపోర్ట్ పెట్టుకోవచ్చు. లేదంటే బెంచ్ అయితే కనుక జారిపోతుంది కదా. ఇలా పేపర్ సపోర్ట్ పెట్టుకొని ఈ 4 సెంటీమీటర్స్ దగ్గర ఇలా ఉంచి ఇదొక ఆర్క్ గీయండి, కొంచెం పొడవుగా. నెక్స్ట్ ఈసారి స్కేల్ని ఈ చివరికి పెట్టుకోండి, లెఫ్ట్ సైడ్కి. అదేవిధంగా మళ్ళీ ఏదో ఒక 2 మార్క్స్ 22, 23 తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ 23 దగ్గర పెన్సిల్ నుంచి ఇది అడ్జస్ట్మెంట్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. ఈ సర్క్యులర్ టైట్గా ఉండాలి. మళ్ళీ ఇలాగా ఒక ఆర్క్ గీస్తాం. ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ ఇమేజ్ ఫామ్ అయింది. దీన్ని జాగ్రత్తగా ఎరేజరు ఇక్కడ షార్ప్గా ఉండే ఎడ్జ్ తీసుకుని చెరపండి జాగ్రత్తగా. ఇలా ఈ రే డయాగ్రామ్స్ గీసేటప్పుడు మీరు HB పెన్సిల్ తీసుకోండి, లేదా 2B పెన్సిల్ షార్ప్గా ఉన్నా పర్వాలేదు. తర్వాత ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ మిడ్ పాయింట్ గుండా మధ్యలో ఆప్టిక్ సెంటర్ గుండా ఒక లైన్ గీయండి. దిస్ ఈజ్ O, ఆప్టిక్ సెంటర్ O. తర్వాత ఏదో ఒక సెంటీమీటర్ మధ్యలో ఉంచేలాగా ఒక 2 పాయింట్స్ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ కిందకి, అలాగే పైన కూడా 1, 2 మొత్తం 4 డాట్స్ మధ్యలో ఆప్టిక్ సెంటరు, అటు 2 డాట్స్ ఇటు 2 డాట్స్. నెక్స్ట్ మళ్ళీ అదేవిధంగా ఇక్కడ కూడా ఈ లెఫ్ట్ సైడు ఒక 2 డాట్స్ పెట్టండి సెంటర్ నుంచి, అలాగే 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్. ఇప్పుడు దీన్ని ఇలా
అడ్డుగా తిప్పుకొని ఈ పాయింట్ దగ్గర పెన్సిల్ ఉంచి ఈ మార్జిన్ నుంచి ఈ సెంటర్ వరకు మాత్రమే లైన్ గీయండి. మళ్ళీ ఇక్కడ పెన్సిల్ ఉంచండి. మొత్తం 5 లైన్స్ వచ్చేలాగా. ఇప్పుడు ఈ పాయింట్స్ పెట్టారు కదా ఇక్కడ, ఈ పాయింట్స్ దగ్గర దానికంటే ముందు మళ్ళీ 8 సెంటీమీటర్స్ దగ్గర 8 సెంటీమీటర్స్ని ఈ సెంటర్లో ఉంచి ఇక్కడ ఒక 4 ఇక్కడ ఒక పాయింట్, దిస్ ఈజ్ ఫోకస్, దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అలాగే రైట్ సైడ్ కూడా 4 తీసుకోండి. 1 2 3 4 కౌంట్ చేసుకోండి. నెక్స్ట్ 1 2 3 4. ఇది అంతకుముందు పెట్టిన డాట్స్ తోటి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఇది ఏంటంటే కొంచెం పెద్ద డాట్ ముందే పెట్టేసుకోండి. ఇలా ఇక్కడ కూడా డాట్స్ పెద్దగా పెట్టుకోండి. ఇప్పుడు దీనికి యారో మార్క్స్ వేయండి. ఆల్రెడీ ఇందాక డాట్స్ పెట్టింది కదా, అలాగా యారో మార్క్స్ ఒక పక్క ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోయి తర్వాత రెండో పక్క దిస్ ఈజ్ F1 and this is 2F1. మరి ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ యువతల ఫోకస్ దగ్గర కాన్వర్జ్ అవుతుంది కదా, ఆ కాన్వర్జెంట్ లైన్స్ గీసుకోవాలి. మీకు ఇలా కన్వీనియంట్గా మీరు ఎటైతే లైన్ గీస్తున్నారో అటు పక్కకి పేపర్ని మార్చుకొని కరెక్ట్గా ఇదిలా పెట్టుకోండి. పెట్టుకొని ఈ సెంటర్ గుండా, అంటే ఇక్కడ పాయింట్ అవుట్ చేసాం కదా, ఆ పాయింట్ నుంచి పోయే విధంగా ఇక్కడ వరకు ఈ లైన్ వరకు ఈ డాట్ వరకు వచ్చే వరకు తీసుకోండి. ఈ లైన్స్ గీసేటప్పుడు ఈ ఫోకస్ దగ్గర పెన్సిల్ ఉంచి ఇలా అడ్జస్ట్ చేసుకోవడమే కరెక్ట్. ఇలా అలానే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవి ఎక్స్ట్రా వచ్చినాయి కొంచెం చెరిపేస్తే నీట్గా ఉంటుంది. నౌ దిస్ ఈజ్ F2 and this is 2F2. అలాగే లెన్స్ అప్పర్ ఎడ్జ్, లోయర్ ఎడ్జ్. This is principal axis. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఆబ్జెక్ట్కి అవతల సైడ్ ఫామ్ అయింది, అలాగే ఫోకస్ దగ్గర. అంటే ఈ క్వశ్చన్ ఏంటి అసలు? ఈ కేసు ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఫార్మ్డ్ at F2. Nature of the image. ఇమేజ్ నేచర్ ఏంటి? రియల్. ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్కి అవతల సైడ్ పడితే అది రియల్ ఇమేజ్. దీన్ని మాత్రమే మనం స్క్రీన్ మీద క్యాచ్ చేయగలం. సేమ్ సైడ్ పడితే అది వర్చువల్ ఇమేజ్ అవుతుంది, దాన్ని స్క్రీన్ మీద క్యాచ్ చేయలేం. రియల్. ఇంకేంటిది? మనం ల్యాబ్లో చూసాం, ఇక్కడ క్యాండిల్ పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు
ఇక్కడ పాయింట్ ఆబ్జెక్ట్ పడడం మనం అబ్జర్వ్ చేస్తాం. అయితే ఇది కూడా ఏంటిది, ఇన్వర్టెడ్ ఇమేజ్ పడింది. మరి పాయింట్ కాకుండా చిన్న క్యాండిల్ ఇమేజ్ పడింది. అందుకని ఇదేంటి, ఇన్వర్టెడ్ హైలీ డిమినిష్డ్ image. That is the answer.